15th ఆగస్ట్ రోజు ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్ చేసుకున్నప్పుడు ప్రతి దగ్గర గాంధీజీ గారి ఫోటో అనేది ఉంటది. ఈ క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేసేది. మనకి ఇండిపెండెన్స్ గాంధీ గారి వల్ల వచ్చింది. ఇది అతి పెద్ద అబద్ధము. ఆ భగత్ సింగ్ గారు చేసిన త్యాగానికే ఫలస్వరూపం మనకు ఒక నేషనలిజం స్పిరిట్ వచ్చింది. సుభాష్ చంద్రబోస్ గారి కాంట్రిబ్యూషన్ అయితే సార్ అంతా ఇంత కాదు. ఆయన నుంచి ఇప్పుడున్న జనరేషన్ నేర్చుకోవాలంటే ఏమున్నాయి? ఒక విషయం చెప్తాను సార్. 1941లో సుభాష్ చంద్రబోస్ గారు బ్రిటిష్ వాళ్ళు ఆయన్ని హౌస్ అరెస్ట్ లో పెట్టారు, కాల్కటాలో జారుకున్నాడు సార్. హిట్లర్కి ఏమంటాడంటే, నాకు నువ్వు ఆర్మీని ఇవ్వు, నా దేశానికి నేను ఇండిపెండెన్స్ తీసుకురావాలి. దేశభక్తి చూడండి సార్. నీ వల్ల నా దేశానికి స్వాతంత్రం వస్తే వచ్చి నీ బానిసలా బతుకుతారు. ఇది కదా సార్ దేశభక్తి. ఫ్రీడమ్ ఫైటర్స్ ఎవరైతే ఉన్నారో, మనము 15th ఆగస్ట్ రోజు ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్ చేసుకున్నప్పుడు మ్యాక్సిమం ప్రతి దగ్గర మెజారిటీ ఆఫ్ ప్లేసెస్లో గాంధీజీ గారి ఫోటో అనేది ఉంటుంది. ఈ క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేశాను సార్. సో అంటే ఉంది, చిన్నప్పటి నుంచి కూడా నేను అలా చూస్తున్నాను నేను. అంటే ఒక ఇండిపెండెన్స్ డే అంటే ఈరోజు గాంధీజీ గారే ఎక్కువ గుర్తొస్తున్నారు. ఓకే, ఆయన చేసిన కాంట్రిబ్యూషన్ కూడా ఉంది, బట్ ఆయనతో పాటు ఇంకా చాలా మంది కూడా కాంట్రిబ్యూట్ అనేది చేశారు కదా సార్. చాలా మంది ఫ్రీడమ్ ఫైటర్స్ అనేది ఉన్నారు కదా. సో మీ దృష్టిలో మీ ఫేవరెట్ ఫ్రీడమ్ ఫైటర్ ఎవరు సార్? అంటే నేను ఒక సోల్జర్ని కాబట్టి నేను ఎక్స్ట్రీమిస్ట్ని ఎక్కువగా లైక్ చేస్తాను సార్. లైక్ సుభాష్ చంద్రబోస్ కానీ, భగత్ సింగ్ కానీ, సుఖ్దేవ్ కానీ, రాజ్ గురు కానీ, లాలా లజపత్ రాయ్ కానీ, వీళ్ళు నాకు ఎక్కువ. ఎందుకంటే వీళ్ళు కొంచెం వైలెంట్ ఫేజ్ కూడా తీసుకొచ్చారు. బట్ ఎట్ ది సేమ్ టైం సార్, గాంధీ గారు మీరు అన్నట్టుగా ఆయన కాంట్రిబ్యూషన్ కూడా అంతా ఇంత కాదు సార్. బిగ్గెస్ట్ కాంట్రిబ్యూషన్ గాంధీ గారిది ఏంటంటే, ఆయన మాస్ మొత్తాన్ని మూమెంట్లో తీసుకొచ్చాడు సార్. అది ఎవరు చేయలేకపోయారు సార్. అందుకే ఆయనకు అంత విలువనిస్తారు. కానీ గాంధీ గారి తర్వాత ఎవరి పేరైనా నన్ను పేరు ఇవ్వమంటే నేను సుభాష్ చంద్రబోస్ గారి పేరు తీసుకుంటాను. ప్యారలల్గా మేబీ భగత్ సింగ్ గారి పేరు కూడా నేను తీసుకుంటాను. ఎందుకంటే ఆ భగత్ సింగ్ గారు చేసిన త్యాగానికే ఫలస్వరూపం మనకు ఒక నేషనలిజం స్పిరిట్ వచ్చింది సార్. రైట్. అప్పటి నుంచే మనం ఇంకా సుభాష్ చంద్రబోస్ గారి కాంట్రిబ్యూషన్ అయితే సార్ అంతా ఇంత కాదు. సో ఆయన నుంచి ఇప్పుడున్న జనరేషన్ నేర్చుకోవాలంటే ఏమున్నాయి? ఆయనకు తెలియని చాలా మటుకు విషయాలు కూడా. ఒక విషయం చెప్తాను సార్. 1941లో సుభాష్ చంద్రబోస్ గారు హౌస్ అరెస్ట్ లో ఉన్నారు. బ్రిటిష్ వాళ్ళు ఆయన్ని హౌస్ అరెస్ట్ లో పెట్టారు, కాల్కటాలో జారుకున్నాడు సార్. అక్కడి నుంచి హీ వెంట్ టు ఆఫ్ఘనిస్తాన్. ఆఫ్ఘనిస్తాన్ నుంచి హీ వెంట్ టు రష్యా. రష్యా నుంచి హీ వెంట్ టు ఇటలీ. ఇటలీ నుంచి హీ వెంట్ టు జర్మనీ. అంటే వార్ జరుగుతుంది సార్ 1942 అప్పుడు. 41-42లో వరల్డ్ వార్ 2 జరుగుతుంది. ఇన్ని దేశాలు ఆయన మారి జర్మనీలో వెళ్ళి హిట్లర్ని కలిచాడు సార్. అండ్ హిట్లర్కి ఏమంటాడంటే, నాకు నువ్వు ఆర్మీని ఇవ్వు, నా దేశానికి నేను ఇండిపెండెన్స్ తీసుకురావాలి. హిట్లర్కి ఆయన ఎంతో నచ్చాడు సార్. ఆయన ఏమన్నాడు తెలుసా హిట్లర్, నేను నీకు ఆర్మీ ఇస్తాను, నువ్వు వార్ గెలిచిన తర్వాత వచ్చి నాకు సర్వీస్ చేయాలి అని ఆయన ఒప్పుకున్నాడు సార్. అంటే దేశభక్తి చూడండి సార్. అప్పుడు హిట్లర్ అన్నాడు, ఒరే నీ దేశం స్వాతంత్రం అయిన తర్వాత నువ్వు వచ్చేస్తా అంటున్నావు, మరి అక్కడ పరిపాలన ఎవరంటే, పరిపాలించడం నా ఉద్దేశం కాదు, నా దేశానికి స్వాతంత్రం తీసుకురావడం నా ఉద్దేశము. నీ వల్ల నా దేశానికి స్వాతంత్రం వస్తే వచ్చి నీ బానిసలా బతుకుతాను. ఇది కదా సార్ దేశభక్తి అంటే. సో దట్ ఈజ్ వై సుభాష్ చంద్రబోస్. అండ్ ఇదే కాదు, ఆ తర్వాత జర్మనీ నుంచి జపాన్కి సబ్మరీన్లో వెళ్ళాడు సార్. సార్ వరల్డ్ మ్యాప్లో చూసుకోండి, జర్మనీ ఎక్కడ ఉంది, జపాన్ ఎక్కడ ఉంది సార్. అండ్ జర్మనీ నుంచి జపాన్ సబ్మరీన్లో వెళ్ళి మధ్యలో, సముద్రం మధ్యలో సబ్మరీన్లో మార్చుకున్నాడు. అంటే ఇది మిడ్ ఎయిర్ రీఫ్యూలింగ్ జరుగుతుంది ఆ ప్లేన్ది, అట్లా అయిపోయింది సార్. అక్కడ నుంచి ఇండోనేషియాకి వెళ్తాడు జాపనీస్ సబ్మరీన్లో. అక్కడ జపాన్ వాళ్ళని కన్విన్స్ చేసి ఇండియన్ నేషనల్ ఆర్మీని తీసుకొని బ్రిటిష్ మీదకి దాడికి వస్తాడు. అండ్ అక్కడ ప్రెషర్ క్రియేట్ అవుతుంది బ్రిటిష్ మీద. దట్ ఇండియన్ ఆర్మీ, ఇండియన్ నేషనల్ ఆర్మీ సుభాష్ చంద్రబోస్ అండర్ మీద ఇండియా మీద దాడికి వచ్చింది అనేసి. సో అక్కడ సార్ ఆ నేషనలిజం స్పిరిట్ అన్నది అక్కడ స్టార్ట్ అయింది. సో అంతా ఇంత కాంట్రిబ్యూషన్ కాదు సార్. సో గాంధీ గారిది కూడా తక్కువ కాంట్రిబ్యూషన్ కాదు. బట్ అదే విధంగా పూర్తిగా ఆయన ఫలస్వరూపమే వచ్చింది అంటే మాత్రం నేనైతే ఖచ్చితంగా ఒప్పుకోవచ్చు.